నరేంద్ర మోడీ ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి అయిన అతిపెద్ద నాయకుడు. రాహుల్ గాంధీ నెహ్రూ గాంధీ వంశాలకు ఉమ్మడి వారసుడు. ఈ దేశ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళిద్దరూ దేశానికి అత్యంత ముఖ్యమైన నాయకులు. ప్రజల్లో వీళ్ళ గురించి ఏమని చర్చ జరగాలి? వీరి గుణగణాల గురించి చర్చ జరగాలి. వీరి పార్టీల విధానాల గురించి చర్చ జరగాలి. వీరి నాయకత్వ లక్షణాల గురించి చర్చ జరగాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వీరి పుట్టుక గురించి నీచమైన ప్రచారం, వీరి కులం గురించి అబద్ధపు ప్రచారం, వీరి మతం గురించి అవాస్తవ ప్రచారం, వీరి జాతి గురించి అర్ధసత్య ప్రచారం. ఇంతకు ఇంత దిగజారి బురద జల్లుకుంటున్నది ఎవరో తెలుసా? ఏదో సామాన్య కార్యకర్త కాదు, ఓ ఎంపీనో ఎమ్మెల్యేనో కాదు, రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రి కాదు. సాక్షాత్తు వాళ్ళే. రాహుల్ గాంధీ పరువును మోడీ పరువును రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు. రాహుల్ గాంధీ మతం గురించి, కుటుంబం గురించి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ పార్లమెంటులోనే జోకులేస్తారు. రాహుల్ గాంధీ పేరు చివర నెహ్రూ పేరు ఎందుకు లేదు అని వ్యంగ్యంగా చమత్కరిస్తాడు. నరేంద్ర మోడీ కులం గురించి రాహుల్ గాంధీ పబ్లిక్గానే పచ్చే అబద్ధాలు నీళ్లు తాగినంత సులభంగా చెప్పేస్తాడు. మోడీ కులం గురించి అబద్ధాలు, అర్ధసత్యాలు కలిపి రాహుల్ వండి వడ్డిస్తారు. దానికి కాంగ్రెస్ కార్యకర్తలు కేరింతలు కొడతారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇది మోడీ, రాహుల్ లాంటి జాతీయ నాయకులే నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుంటే ఇక వారి కింద ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఆ అబద్ధాలకు మరింత వన్నెలద్ది జనాల మీదకి వదులుతున్నారు.